హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియో అయితే నేను ఎప్పుడో ఎడిట్ చేసి అయితే పెట్టుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఇప్పుడే చేశానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసాను, అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ప్రతిరోజు కూడా షార్ట్స్లో. ఇది పాతవైతే అప్లోడ్ చేయాలని చెప్పి అయితే ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ అందులో ఫోటోలో కనిపిస్తుంది కదండి, బుట్ట బొమ్మలా కూర్చుంది కదా, ఆ డాల్ని అయితే ఏ విధంగా తయారు చేశానో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఎవరికైనా అవసరం అయితే అంటే షేర్ చేయండి. ఇప్పుడు ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలాగా నేను ముందుగా వైట్ ఫాండెంట్ అనేది తీసుకున్నాను. నేను ఆల్రెడీ 1 kg వైట్ ఫాండెంట్ 550 రూపీస్ పడిందండి. అది తీసుకొని అయితే నేను ఒక 88 బాక్స్లో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మనం దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, బయట పెట్టుకోవాలి. అంటే గాలి కూడా తగలకూడదు. గాలి తగలలేని ప్లేస్లో ఒక 88 బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇది 3 years వరకు అయితే వారంటీ ఉందండి. అందువల్ల అయితే నేను 550 రూపీస్ అయినా సరే నేను తీసుకున్నాను. వైట్ ఫాండెంట్ ఒకటి తీసుకున్నాను. అందులో అయితే కలర్స్ అన్నీ యూస్ చేసి ఈ విధంగా అయితే కలర్స్ అయితే యూస్ చేసి ఒక్కొక్క ఇలా ఫాండెంట్స్తో ఇలా టాయ్స్, నెక్స్ట్ ఏమైనా బొమ్మలు ఏమైనా కావాలన్నా సరే చేసిస్తాను అనమాట. ఇవి కేక్స్ మీద అయితే ప్లేస్ చేస్తూ ఉంటాను. ఇదైతే మా అక్కల కూతురిదైతే మెచ్యూర్ ఫంక్షన్కి అండి. ఇదైతే నేను రెడీ చేశాను ఓనీ ఫంక్షన్కి. ఈ విధంగా వైట్ ఫాండెంట్తో అయితే పైన ముందు హెడ్ అయితే రెడీ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ ఈ వీడియోలో టూల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫాండెంట్ టూల్స్ అండి. ఈ ఫాండెంట్ టూల్స్ అన్నీ కూడా నేను తక్కువ రేటుకి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. నాకు 200కే ఈ టూల్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఆ టూల్స్తో పాటు ఈ మధ్యలో ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ కూడా యూస్ చేసి అయితే నేను వర్క్ చేస్తున్నాను అనమాట, చాలా ఈజీగాన. నెక్స్ట్ నేను మధ్యలో అయితే స్టిక్ చేయడానికి అయితే కొంచెం లైట్గా వాటర్ని అయితే తీసుకుంటున్నాను. వాటర్ని తీసుకొని ఫాండెంట్ని అయితే ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. మనం ముందుగా అయితే బాగా నీట్ చేసుకోవాలండి. ఫాండెంట్ని బాగా నీట్ చేసుకుంటే మనకు బాగా సాగుతున్నట్టుగా వస్తుంది. సాగుతున్నట్టుగా వస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం ఏం చేసినా సరే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒకదానికి ఒకటి అంటుకోవడం అటు ఉంటుంది. అలా కాకుండా నీట్ చేయకుండా డైరెక్ట్గా మనం అవి చేసేద్దామంటే మనం చెప్పిన మాట అయితే అది విందండి. ఫాండెంట్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే మనం డీల్ చేయాలి. అంతేకాకుండా ఇందులో మనం కార్న్ఫ్లోర్ అయితే యూస్ చేసాము. అంటే మనం స్టిక్కీగా మరీ చేతికి స్టిక్కీగా అయిపోకుండా మనం కార్న్ఫ్లోర్ని అయితే యూస్ చేశాను అనమాట. నేను ఇది ఫస్ట్ టైం చేశాను. అంటే ఫస్ట్ టైం అంటే ఈ థీమ్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్లో అయితే నేను ఒకటి డాక్టర్ థీమ్ కేక్ అయితే చేశాను, కానీ దాన్ని అయితే నేను షూట్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు సెకండ్ టైం ఇచ్చేసాను అనమాట ఫాండెంట్ కేక్స్లో. ఇదైతే చాలా బాగా వచ్చిందని చెప్పి అయితే అందరూ మెచ్చుకున్నారు. కానీ పాప కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీకు వీడియోలో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఏ విధంగా పెట్టానో ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను. వీడియో లెంతీ అయినా సరే కొంచెం మీకు క్లియర్గా బిగినర్స్కి అయితే బాగా అర్థం అవ్వాలని అయితే మీకైతే చెప్తున్నాను అనమాట. కింద చేతులను పెట్టినప్పుడు కూడా కింద ఫాండెంట్ టూల్స్ అన్నవి చేతులకి అంటే 5 వేలకి ఏ విధంగా రావాలన్నది ఒక టూల్ అయితే యూస్ చేసి దాన్ని ప్రెస్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈ విధంగా ఒక్కదానికి ఒకటి స్టిక్ చేసినప్పుడు కొంచెం లైట్గా వాటర్ పెట్టండి, ఎక్కువైతే పెట్టకండి. చేత్తో కానీ మనం లైట్గా వాటర్ అంటే మనం చేత్తో కానీ పట్టుకున్నామంటే వాటరు మనకి స్టిక్కీగా అయిపోతుంది ఫాండెంట్ అన్నది. అందువల్ల మనం చేత్తో పట్టుకోకూడదు వాటర్ని. ఏదైనా చిన్న టూత్పిక్తో కానీ లేకపోతే చిన్న దూది అదే ఏంటి ఇవి ఉంటుంది కదా టూల్తో అయితే కొంచెం వాటర్లో ముంచి ఆ టూల్ని అయితే దాంతోనే నేను ప్రెస్ చేసాను, చేతితో అయితే పట్టుకోలేదు. నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో కూడా మనకి ఏ కలర్స్ కావాలో అవన్నీ కలర్స్ అయితే కలుపుకుంటున్నాను. మధ్యలో అయితే నేను ఒక టూత్పిక్ని కూడా ప్లేస్ చేశాను హెడ్కి బాడీకి మధ్యలో, ఎందుకంటే స్టాండర్డ్గా నించోడానికి అనమాట. లేకపోతే ఒకదానికొకటి డైరెక్ట్గా అయితే స్టిక్ అవ్వదు. మధ్యలో ఇటువంటి టూత్పిక్స్ కూడా మనం యూస్ చేస్తూ ఉంటే మనకి చాలా పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. అదేవిధంగా నేను ఆల్రెడీ పింక్ జెల్ కలర్ని అయితే యూస్ చేశాను పైన బ్లౌజ్కి, కింద స్కర్ట్కి కూడా. మీకు ఆల్రెడీ వీడియోలో అయితే కనిపిస్తుంది.
దీన్ని మనం కట్ చేసుకోవడానికి కూడా మనకు సెపరేట్గా టూల్ అయితే అవసరం లేదండి. ఇదైతే డౌల్ అండి. డౌల్ని అయితే నేను ఈ విధంగా యూస్ చేస్తున్నాను అనమాట. అంటే చపాతీ కర్ర మనం ఎలా యూస్ చేస్తాం ఆ టైప్లో నేను ఈ డౌల్ని అయితే యూస్ చేసి నేను చేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్తోనే నేనైతే కట్ చేస్తున్నాను. చూసారా చాలా చక్కగా ఈవెన్గా అయితే కట్ అవుతుంది. షార్ప్గా కదా ఉండడం వల్ల మనకు చాలా చక్కగా అయితే కట్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకొని పైన బాడీ షేప్కి తగ్గట్టుగా బ్లౌజ్ని అయితే నేను సెట్ చేసుకున్నాను పింక్ కలర్తో. ఎందుకంటే ఇవే కలర్స్ యూస్ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా సేమ్ బ్లౌజ్ కలరు అదే శారీ కలర్ అంటే అదేనండి. అందువల్ల నేనైతే సేమ్ యాజ్ టీజ్గా రావాలని చెప్పి ఆ కలర్స్ అయితే యూస్ చేసి పైన బ్లౌజ్ని కింద స్కర్ట్ని కూడా సేమ్ కలర్తో అయితే రెడీ చేశాను అనమాట. నేను ఏ విధంగా స్టిక్ చేస్తున్నానో కూడా ఒక్కసారి చూడండి. వీడియోలో అయితే మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది. అంటే కొంచెం కొంచెంగా మిస్ అయినా సరే మీకు మెయిన్ పార్ట్ అయినా క్లారిటీగా తెలియాలని చెప్పి అయితే నేనైతే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా పై పార్ట్ని అయితే క్లీన్ చేసేసి నెక్స్ట్ డిజైన్ లాగా ఉండాలని చెప్పి అయితే మెడ దగ్గర ఈ విధంగా టూత్ పిక్తో చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఇస్తున్నాను. అదైతే కొంచెం చూడడానికి అయితే అంటే డిజైన్ టైప్లో ఉంటుందన్నమాట. అంటే మెడలో హారం టైప్లో వస్తున్నట్టుగా ఆ టైప్లో వస్తుంది. పైకి కొంచెం తేలినట్టుగా ఉంటుంటే దాని దగ్గర కొంచెం వాటర్ అప్లై చేసి మనం కొద్దిగా స్టిక్ చేసేయచ్చు ఈజీగానే. తక్కువ వాటర్ అప్లై చేయండి. ఎక్కువ వాటర్ కానీ అప్లై చేస్తే మనకి అది స్టిక్కీగా ఉండి బయటకు ఊడొచ్చేస్తుంది అనమాట. తక్కువ పెడితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా బాడీకి కాళ్ళకి మధ్యలో కూడా సేమ్ ఒక టూల్ని అయితే యూస్ చేసి రెండింటిని కలపడానికి అయితే ట్రై చేశాను. ఆ విధంగా అయితే కలిపేసి కింద స్కర్ట్ని కూడా సేమ్ అదే విధంగా రెడీ చేస్తున్నాను. ఆ స్కర్ట్ని కూడా ఏ విధంగా చేశానో వీడియోలో అయితే చూడండి. చాలా బాగుందని అయితే చెప్పారు. ఈ విధంగా ఎవరైనా కానీ బిగినర్స్ ఫాండెంట్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా ఇలానే మనం వైట్ ఫాండెంట్ అయితే తీసుకొని అందులో కలర్స్ వేసుకొని చక్కగా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా మనం చాలా తక్కువ టైంలో అయితే నేను చేశాను. ఎందుకంటే నేను మార్నింగే ఇవన్నీ చేశాను. మార్నింగ్ చేసి అంటే ఈ వర్క్ అంతా ఫాండెంట్ వర్క్ అంతా చేయడానికి నాకు 1.5 hours అయితే పట్టింది. ఈ 1.5 hours ఇవన్నీ కూడా చేసేసి డ్రై కూడా చేయాలి కదా. ఇవి మనం కొంచెం నార్మల్గా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని డ్రై కూడా చేసేసుకున్నాను. డ్రై చేసుకున్న వెంటనే మనమైతే అంటే కేకు మనం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వెంటనే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు. ఈ ఫాండెంట్ వర్క్ చేసిన వాటిని మాత్రం కేక్ బయటికి తీసిన తర్వాత పైన నార్మల్గా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఫాండెంట్తో కానీ పెట్టినట్టయితే జారిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది షుగర్ పేస్ట్తో కదా చేస్తారు ఫాండెంట్ని. అందువల్ల అయితే అదైతే ఉండదు. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫాండెంట్ చేసినప్పుడు. చాలా జాగ్రత్తగా వాటర్ కూడా కలగకూడదు. నేను కింద అయితే బటర్ పేపర్ని వేసుకున్నాను. కింద బటర్ పేపర్ని వేసుకుని ఈ వర్క్ అంతా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర మ్యాట్ అన్నది లేదు. ఫాండెంట్ మ్యాట్ సెపరేట్గా ఉంటుంది, కానీ అదైతే నేను తీసుకోలేదు. ఎందుకంటే ఫాండెంట్ వర్క్స్ చాలా తక్కువ మంది అడుగుతారు. అందువల్ల మ్యాట్ అయితే తీసుకోలేదు. అంటే ఆ మ్యాట్ ఓన్లీ ఫాండెంట్ వర్క్కే కాదు, మనం ఏదైనా చపాతీ పిండి నీట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కానీ నేను మాత్రం ఆల్రెడీ నా దగ్గర బటర్ పేపర్ ఉంది కదా, దాన్నే యూజ్ చేశాను. కింద యూస్ చేస్తే మనకి కింద స్టిక్ అవ్వకుండా కూడా ఉంటుంది. కింద ఆల్రెడీ కార్న్ఫ్లోర్ కూడా వేసాను కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసుకొని పైన ఓణి కూడా రెడీ చేసుకున్నాను. గ్రీన్ కలరు చూడండి ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను. మనం బాగా నీట్ చేసుకుంటే చాలా చక్కగా మనం చెప్పిన మాట అయితే వింటుందండి ఫాండెంట్. అందువల్ల బాగా నీట్ అయితే చేసుకోండి. ఈ విధంగా బొమ్మకైతే ఓణి కూడా వేసేసాను. ఓణి కూడా కొంచెం వెనక్కి అయితే కొంచెం ఎక్స్ట్రాగా కూడా లాగితే కొంచెం అంటే సాగుతున్నట్టుగా కానీ వచ్చిందంటే మనకి ఫాండెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఈ విధంగా అయితే ఫైనల్గా రెడీ చేసి అయితే పెట్టేశాను. మీకు చూడడానికి అయితే బాగుంది కదా. ఇంకా అయితే పూర్తి అవ్వలేదండి. ఇంకా కళ్ళు పెట్టాలి. కళ్ళకు గాను బ్లాక్ ఫాండెంట్ అయితే తీసుకున్నాను. బ్లాక్ ఫాండెంట్ అయితే ఖచ్చితంగా సెపరేట్గా తీసుకోండి. రెడ్ కూడా తీసుకోండి. మనం ఎంత కలర్స్ యూస్ చేసినా సరే ఆ కలర్స్ అయితే మనకు రావు. అందువల్ల నెక్స్ట్ కళ్ళకు, లిప్స్కి, నెక్స్ట్ పైన బొట్టు, మెడలో హారం అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇవన్నీ వీడియో తీయడానికి అయితే నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.